అందరికీ నమస్కారం. దాదాపుగా 11వ శతాబ్దానికి చెందిన మరకతమణి శివలింగం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేయబడిన అద్భుతమైన శివలింగం. ఈ ఆలయం పశ్చిమ చాళుక్య రాజైన విక్రమాదిత్య పాలనలో 11వ శతాబ్దంలో నిర్మించబడిందని ఆలయ శాసనాల ప్రకారం తెలుస్తుంది. కాలక్రమేణా ఈ ఆలయము కొంతమంది దుండగుల చేతిలో ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఆ ఊరి గ్రామస్తులు 2012లో తిరిగి పునర్నిర్మాణం చేయించారు. ఈ ఆలయం చెండిప్ప అనే గ్రామంలో శంకరపల్లి అనే మండలంలో ఉన్నది. ఈ ఆలయం సిటీకి చాలా దూరంగా ఉంటుంది. ముందుగా మనము ఈ ఆలయానికి దగ్గరలోనే హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం మనకి మెయిన్ రోడ్ పైనే కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ప్రయాణించిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కమాన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ కమాన్ లోపల నుంచి ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకి మరకేత శివలింగ స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న శివలింగం ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు తవ్వకాల్లో బయటపడిన శివలింగం కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తున్న లైను ఇక్కడ ఉన్న కాలచక్ర రాయిని తాకడానికి వచ్చిన భక్తులు. ఇక్కడ ఎక్కువ శాతం భక్తులు స్వామివారి కోసం కాకుండా కాలచక్ర రాయి కోసం వస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆలయంలో క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ముందు కూడా ఈ విధంగా నందినైతే మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఆలయాన్ని సంరక్షించడానికి ఇక్కడ కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఈ స్వామివారి ముందు ఇక్కడైతే మనము కాలచక్ర రాయిని చూడవచ్చు. ఈ రాయిని 2 నిమిషాల పాటు ముట్టుకొని వెళ్ళాలి. అంతేకాని ఈ రాయి తిరగడం వల్ల లేదా తిరగకపోవడం వల్ల మన కోరికలు తీరడం తీరకపోవడం అనేది ఏమిటి ఉండదు. మన కోరిక తీరాలంటే ఆలయం లోపలున్న శివయ్యకి మన కోరిక చెప్పుకోవాలి. అంతేకాని ఈ రాయిని తిప్పేయడం ద్వారా మన కోరికలేమి నెరవేరవు. మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే, అనుకున్న కార్యాలు జరగకపోయినా సరే, చాలా తీవ్రమైన నరదృష్టి, అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఆలయం లోపల ఉన్న సోమేశ్వర స్వామి రూపంలో ఉన్న శివయ్యకి ప్రార్థించుకుంటే, అభిషేకించుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే ఇట్టే తీరిపోతుంది. ఇక్కడ
ఇక్కడ ఆలయంలో స్వామివారు రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మనం అనుకున్న కార్యాలు నెరవేరాలంటే ఇక్కడ విశేషంగా స్వామివారికి బుధవారం మరియు శుక్రవారం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కావాలంటే రుద్రాభిషేకం కూడా జరిపించుకోవచ్చు. పౌర్ణమికి మరియు అమావాస్యకు కూడా ఇక్కడ విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ ఉదయాన్నే మన్యస్పూర్వక రుద్రాభిషేకము ఇక్కడ స్వామివారికి జరిపిస్తారు. ఆ తర్వాత మహామంగళహారతి, భక్తుల కోసం ప్రతి పౌర్ణమి నాడు అన్నదానం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన మరకతమణి శివలింగం యొక్క విశిష్టత ఏమిటంటే, ఒక్క బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని దర్శించుకుంటే 1,00,000 శివాలయాలని దర్శించుకున్న దాంతో సమానము. కాబట్టి ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శివాలయానికి అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత ఉన్నది. అలాగే ఇక్కడ స్వామివారు అమ్మవారితో కలిసి ఉండడంతో ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి కూడా కుంకుమార్చన జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి స్వామివారి ఆలయం తెరవబడుతుంది. ఆ తర్వాత స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే రుద్రాభిషేకం. ఆ తర్వాత ఉదయం 6:30 తర్వాత భక్తులకి వారి చేత వారు అభిషేకం చేసుకునే అనుమతి లభిస్తుంది. ప్రతిరోజు నిత్యము స్వామివారికి భక్తులే స్వయంగా వాళ్ళ చేత్తో వాళ్ళు అభిషేకం అనేది ఈ ఆలయంలో చేసుకోవచ్చు. ఎంతటి అనారోగ్య పరిస్థితి ఉన్నా, లేదంటే ఎంతటి కష్టమైనా సరే ఈ స్వామివారికి నమ్ముకొని స్వామివారికి నిత్యం అభిషేకం అనేది చేస్తూ ఉంటే ఆ స్వామివారు తప్పకుండా మీ కష్టాన్ని తీరుస్తారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.